ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। మనం శ్రీ చాణక్య నీతి శాస్త్రం చర్చిస్తున్నాం. 13వ అధ్యాయం 4వ శ్లోకం వరకు చర్చించాం. 5వది ప్రారంభిద్దాం. యస్య స్నేహో భయం తస్య స్నేహో దుఃఖస్య భాజనం స్నేహమూలాని దుఃఖాని తాని త్యక్త్వా వసేత్ సుఖం. యస్య స్నేహో భయం తస్య స్నేహో దుఃఖస్య భాజనం స్నేహమూలాని దుఃఖాని తాని త్యక్త్వా వసేత్ సుఖం. ఇక్కడ స్నేహము అంటే ఆసక్తి అని అర్థం. ఎవరైతే ఎక్కువగా ఆసక్తుడై ఉంటాడో అతడు భయాన్ని దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే సకల దుఃఖాలకు కారణం ఆసక్తియే. అందుచేత వ్యక్తి ఆసక్తిని త్యజించి సుఖంగా ఉండాలి అని చెప్తున్నారు. భాష్యం చూద్దాం. చాణక్య పండితుడు 4వ పంక్తిలో ఉపదేశిస్తున్నాడు. ఏమని? వైరాగ్యం ద్వారా ఆనందంగా ఉండండి, వైరాగ్యం ద్వారా ఆనందంతో జీవించండి అని. మరి ప్రతిదీ కూడా భగవంతుని యొక్క శక్తియే. కాబట్టి భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిని భగవంతుని సేవలో వినియోగిస్తే అదే వాస్తవమైనటువంటి వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటి? భగవంతుడు ఏదైతే మనకి ఇచ్చాడో దానిని మళ్ళీ భగవంతుడి సేవలో వినియోగిస్తే అదే వాస్తవమైనటువంటి వైరాగ్యం. నిజమైనటువంటి వైరాగ్యం అంటే ఏమిటి? ప్రతిదీ కూడా కృష్ణుని యొక్క శక్తిని అర్థం చేసుకుని మన యొక్క ఏదైతే మన యొక్క నియంత్రణలో ఏదైతే ఉందో, మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని తప్పనిసరిగా భగవంతుని యొక్క సేవ కోసం వాడాలి. ఏ భక్తుడైతే ఈ మిథ్యా యజమానిత్వాన్ని విడిచిపెట్టాడో ఈ భౌతిక ప్రపంచంపై, ఆ విధంగా ప్రతిదాన్ని కూడా కృష్ణుని కోసం వినియోగిస్తాడో అతడు మాత్రమే ఆధ్యాత్మిక రాజ్యానికి ఉద్ధరింపబడతాడు అని చెప్పుకుంటున్నారు. ఏదైతే అంటే ఏ భక్తుడైతే ఈ మిథ్యా యజమానిత్వాన్ని విడిచిపెడతాడో ఈ భౌతిక ప్రపంచంపై, విడిచిపెట్టి సమస్తాన్ని కూడా భగవంతునికి అర్పిస్తాడో అతనే ఆశించగలడట భగవద్ రాజ్యానికి వెళ్ళగలను అని చెప్పుకుంటున్నారు. శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు పాడినట్లుగా మానస దేహాగిహ యో కిచోమోరా అర్పిలోన్ తుయాపదే నంద కిషోరా. మనసు, శరీరము, కుటుంబము ఏవేవైతో నావి అయి ఉన్నాయో వాటిని నేను నీ పాదపద్మముల చెంత శరణాగతి చేశాను ఓ నందమహారాజు యొక్క పుత్రుడా అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ నందకిషోర. నందకిషోర అంటే నందుని యొక్క యవనంలో ఉన్నటువంటి పుత్రుడు అనమాట. ఓ నందకిషోర, సమస్తాన్ని నేను నీకు శరణాగతి చేశాను అని చెప్పుకుంటున్నారు. కుటుంబ సభ్యుల పట్ల అధికమైనటువంటి ఆసక్తి వైదిక శాస్త్రాలు అన్నిటిలోనూ కూడా అది నిరసించబడింది. ఎందుకంటే ఆ విధంగా కుటుంబ సభ్యుల పట్ల అధికమైనటువంటి ఆసక్తి ఏదైతే ఉందో అది మరింత దుఃఖానికి దారితీస్తుంది, అలాగే ఇది మోహానికి దారితీస్తుంది. భాగవతం చెప్పినట్లుగా భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయం 30-31 శ్లోకాల్లో ఈ విధంగా చెప్పబడింది. ఆ విధమైనటువంటి అజ్ఞానం చేత జీవి భౌతిక శరీరాన్ని స్వీకరిస్తాడు. ఈ భౌతిక శరీరం 5 మూలకాల చేత తయారు చేయబడింది. ఈ 5 మూలకాల చేత తయారు చేయబడినటువంటి భౌతిక దేహాన్నే తానుగా పరిగణిస్తాడట జీవి. అంటే నేను ఆత్మని అనేటువంటి జ్ఞానాన్ని మర్చిపోయి నేను ఈ శరీరాన్ని అని అనుకుంటాడు. శరీరంతోనే తనను తాను గుర్తించుకుంటాడు. ఈ విధమైనటువంటి దురవగాహనతో అతడు
తాత్కాలికమైనటువంటి వాటిని తన స్వంతమైనవిగా భావించి ఆ, మరింత అంధకారంలోకి తన యొక్క అజ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటాడు అనమాట. ఈ అంధకార ప్రదేశం అంటే ఈ భౌతిక ప్రపంచం ఇది తమస్సుగా చెప్పబడింది కదా, చీకటితో చెప్పబడింది. కాబట్టి ఈ చీకటి ప్రాంతంలో ఇంకా అజ్ఞానాన్ని పెంచుకుంటాడట. ఆ? మరి నిరంతర దుఃఖానికి కారణమైనటువంటి ఈ శరీరం కోసం ఆ, ఆ, మరి అతడు ఈ అజ్ఞానం చేత, కామ్యకర్మల చేత బంధితుడవ్వడం చేత ఈ శరీరం ఎవరినైతే అనుసరిస్తూ ఉందో, మరి ఈ జీవి ఏం చేస్తారట, వివిధ రకాల కార్యాలు చేస్తారట. కానీ ఆ కార్యాలన్నీ కూడా అతనిని నిరంతర జన్మ మృత్యువులలో ముంచేస్తాయి అని చెప్పుకుంటున్నారు. చూడండి, వీటి కారణం చేత నిరంతర జన్మ మృత్యువులలో అతడు చిక్కుకుపోతాడు. అందుచేత ఆసక్తి అనేది చాలా ప్రమాదం అన్నమాట. అధికమైన ఆసక్తి ఇంకా ప్రమాదం. ఎంత ఎక్కువ ఆసక్తి ఉంటే అంత ప్రమాదం. తర్వాత 6వ శ్లోకం. అనాగత విధాత చ ప్రత్యుత్పన్నమతిస్తథా ద్వావైతౌ సుఖమేధేతే యద్భవిష్యో వినశ్యతి. అనాగత విధాత చ ప్రత్యుత్పన్నమతిస్తథా ద్వావేతౌ సుఖమేధేతే యద్భవిష్యో వినశ్యతి అని చెప్పుకుంటున్నారు. అర్థం ఏమిటి? ఎవరైతే భవిష్యత్తు కోసం సంసిద్ధమై ఉంటాడో, ఎవరైతే భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంటాడో, ఎవరైతే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే చాలా తెలివిగా వ్యవహరిస్తాడో, వీళ్ళిద్దరు కూడా ఆనందంగా ఉంటారట. అంటే భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండేవారు, అలాగే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే వివేకంతో వ్యవహరించేవారు. అంటే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే వివేకంతో వ్యవహరించేవారు ఇద్దరు కూడా ఆనందంగా ఉంటారట. కానీ ఎవరైతే పూర్తిగా అదృష్టంపై ఆధారపడతాడో, ఎవరైతే పూర్తిగా అదృష్టంపై ఆధారపడతాడో అతడు నాశనం అవుతాడు అని చెప్పబడింది. లక్ అని చెప్పి అంటాం కదా, ఎప్పుడు కూడా ఈ లక్ మీద ఆధారపడ్డాం అనుకోండి, ఏదో అదృష్టం తలుపు తడుతుంది, లాటరీ తగులుతుంది అన్నట్లు ఇంకా భవిష్యత్తులో మనం చూస్తుంటాం కొంతమందిని. ఒక భక్తమాని, ఒక భక్తుడు, అతడు వచ్చి నన్ను అప్పుడప్పుడు వస్తుంటాడు, ఎక్కువగా వస్తుంటాడు మన దగ్గరికి. వస్తూ ఉంటే వచ్చిన ప్రతిసారి కూడా కొన్నాళ్ళు ఉంటాడు, కొన్నాళ్ళు సేవ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. అలా ఎన్నోసార్లు అతనికి అవకాశం ఇచ్చామన్నమాట. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఒకసారి వచ్చాడు. అంటే దాదాపుగా ఇప్పటికి 10-15 సార్లు రావడం, కొన్నాళ్ళ నుండి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒకసారి వచ్చాడు. ఇక నేను కొంచెం ఇది ప్రతిసారి జరుగుతుందని చెప్పి, ఈసారి నీకు నేను సేవ ఇవ్వాలంటే కనీసం నువ్వు 1 సంవత్సరం పాటు నాకు భరోసా ఇవ్వు, సేవ చేస్తానని అని అడిగా. అతను ఏమంటే, లేదు నాకు ఇంకొక 15 రోజుల్లో రాజయోగం పట్టుకుంటుంది, కాబట్టి రాజయోగం వచ్చిందంటే మొత్తం తలకిందులు అయిపోతుంది నా పరిస్థితి, కాబట్టి నా అదృష్ట రేఖలు మారిపోతాయి. దాదాపుగా ఈ కథ నేను 7-8 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాను అతను నోటి వెంట. రావడం, 1 నెల రోజులు 2 నెలలు ఉండడం, ఇంకేమిటి నాకు రాజయోగం పట్టుకుంది, వెళ్ళిపోతున్నాను, ఇంకొక వారం రోజుల్లో సిద్ధాంతి గారు చెప్పారన్నాం, వెళ్ళిపోవడం. ఇలా ఇప్పటికీ 7-8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు అన్నమాట. ఈసారి కూడా మళ్ళీ అదే, ఏమయ్యా 1 సంవత్సరం కాలం పాటు భరోసా ఇవ్వు, నీకు సేవ ఇస్తానంటే, లేదు నాకు రాజయోగం పట్టేస్తుందని చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను. సరే, నీకు రాజయోగం నీకు పడితే ఇంకా నేనెందుకు నీకు. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ విధంగా పూర్తిగా అదృష్టంపై ఆధారపడేటివాడు నాశనం అవుతాడని చెప్పి చెప్తున్నారు. భాష్యం ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇక్కడ పతిత పావన ప్రభు, వాస్తవానికి పతిత పావన ప్రభు అంటే ఈయన ఈ గ్రంథాన్ని అనువాదం చేసిన వారు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు అన్నమాట. ఈ పతిత పావన ప్రభు ఆయన జ్యోతిష్య శాస్త్రవేత్త అన్నమాట. ఆయనకి జ్యోతిష్య శాస్త్ర అవగాహన ఉంది. ఆయన చెప్తున్నారు, ఏమంటున్నారంటే, ఒకసారి భారతదేశంలో అంటే యుక్త వయసులో ఉన్నటువంటి, అంటే వివాహానికి సిద్ధంగా ఉన్న ఒక స్త్రీ యొక్క కుండలిని ఆయన పరీక్ష చేస్తున్నారట, ఎలా ఉందో. అంటే ఆమె వివాహానికి సిద్ధంగా ఉంది, ఆమె జాతకాన్ని పరీక్షిస్తున్నారట. పరీక్షిస్తుంటే
ఒక జ్యోతిష్కుడు ఏమని గమనించారంటే, ఆమె యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏం తెలియజేస్తున్నాయంటే, ఆమె యొక్క వివాహ సమయం అయిందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఆమె యొక్క జాతక చక్రం చూస్తే జ్యోతిష్కుడికి తెలిసింది ఆ విషయం. అయితే ఆమె తండ్రి సవాల్ చేశాడట. ఓ ఏమిటి, మా అమ్మాయి జాతక చక్రంలో ఇప్పుడు వివాహానికి సమయం అయిందని తెలియజేస్తుందా? అలా అయితే మరి ఆవిడకి ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు అని అడిగాడు. ఆ పండితుడు ఏమని బదులిచ్చాడంటే, నువ్వు ఉదయాన్నే ఎన్ని గంటలకు నిద్రలేస్తావా అని అడిగాడట. ఎవరిని? ఆ అమ్మాయి తండ్రిని. మరి అతని పుత్రుడు ఏమని తన తండ్రి బదులుగా పుత్రుడు సమాధానం ఇచ్చాడట. ఏమనంటే 10ంటికి నిద్రలేస్తానడట. అలాగే మధ్యాహ్నం కూడా పడుకుంటాడండి మా నాన్న అని చెప్పన్నాడట. అంటే ఒక తండ్రి, కూతురు, కొడుకు ముగ్గురు వచ్చారనమాట. కాబట్టి కూతురు జాతకం చూసి జ్యోతిష్కుడు అన్నాడు ఏమిటంటే, ఈవిడికి నక్షత్రాలు ఏం సూచిస్తున్నాయంటే వీడికి వివాహ సమయం అయిందని సూచిస్తున్నాయంటే, తండ్రి ఏమైనా సవాల్ చేశాడు. మరి అలా అయితే ఇంకా ఎందుకు పెళ్ళి అవ్వలేదని అడిగాడు. పండితుడు ఏమడిగాడు, సరే నువ్వు ఉదయాన్నే ఎన్ని గంటలు నిద్రలేస్తావు చెప్పానట. మరి తండ్రి సమాధానం చెప్పలేదు. తండ్రి తరపున పుత్రుడు సమాధానం చెప్పాడు. మా నాన్న 10ంటికి నిద్రలేస్తాడండి, మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటాడు కూడా అని చెప్పి. అప్పుడు ఆ పండితుడు అడిగాడట, మరి ప్రయత్నం లేకపోతే ఈ మంచి నక్షత్రాల యొక్క మంచి ఫలితాలను పొందాలని నువ్వు ఎలా ఆశిస్తావు? పాలు అదే ఆవు పాలిచ్చేదైనా తనంతట తానుగా పాలిచ్చేదిగా, మనం వెళ్ళి పితకాలి కదా పాలు అని చెప్పన్నాడట. కాబట్టి అన్నీ సిద్ధంగా ఉన్నాయి, కానీ నువ్వు ప్రయత్నం చేస్తేనే కదా అవుతుంది. మరి ఏ తండ్రి అయితే ఇంద్రుడు వచ్చి తలుపు తడతాడో, అంటే ఒక కొత్త అల్లుడిని తీసుకుని తన కుమార్తె కోసం వచ్చి తలుపు తడతాడు అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి, ఏం చెప్పదలుచుకున్నారు? ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయకపోతే ఏం అవ్వదన్నమాట. మనకి మరొక ఇది ఉంది కదా, నహి సుప్తస్య సింహస్య అని మరొక శ్లోకం చెప్తాడు చాణక్య పండితుడు. ఎంత సింహం మృగరాజు అయినా సరే ఏదో కొండెక్కి నోరు అని చెప్పి తెరిచి పెడితే లేడీ వచ్చి లోపలికి దూకేదని చెప్పి. ప్రయత్నం చేయాలి ప్రతిదీ కూడా. ఆవు మంచి పాలు ఇస్తుంది అని చెప్పి అన్నాడు. ఓహో అలాగా అని చెప్పి ఊరికి కట్టేసి కూర్చొని చూస్తూ ఉంటే పాలు ఇస్తుంది. అది పిండాలి కదా, బకెట్ తెచ్చుకొని, ఒక పాత్ర తెచ్చుకొని పిండాలి కదా. అలాగే ఇక్కడ ఈ జ్యోతిష్కుడు చెప్పే విషయం ఏంటంటే, అవును నీ కుమార్తెకి పెళ్ళి నక్షత్రాలు ఉన్నాయి ఇప్పుడు, కానీ నువ్వు 10ంటి దాకా పడుకొని మధ్యాహ్నం పడుకొని ఉంటే ఎవడొచ్చి ఇంద్రుడు ఏమన్నా తలుపు కొడతాడా? అల్లుడిని తీసుకొచ్చి, ఇదిగో అల్లుడు తీసుకొచ్చాను నీకోసం అని. ప్రయత్నం చేయాలి కదా, బయటికి వెళ్ళి వెతకాలి కదా, తిరగాలి కదా. ఇక్కడ ప్రయత్నం లేకపోతే మనకి అదృష్టం రాసి పెట్టున్నా అది కూడా మనకి దరిచేరదు అనమాట. అది కూడా విషయం. 7వ శ్లోకం. రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః పాపే పాపాః సమే సమాః రాజానమనువర్తంతే యథా రాజా తథా ప్రజాః. చాణక్యుడు చెప్పిన మాట, యథా రాజా తథా ప్రజా అనేది. అంటే మనకు తెలియకుండానే చాలా విషయాలు, ముఖ్యంగా మనం ఏవైతే వాడుతూ ఉంటామో అవన్నీ చాలా వరకు చాణక్య పండితుడి నుంచి వచ్చినవి. యథా రాజా తథా ప్రజ అంటుంటాం కదా, ఇక్కడ అదే శ్లోకం. రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః పాపే పాపాః సమే సమాః రాజానమనువర్తంతే రాజానం అనువర్తంతే యథా రాజా తథా ప్రజాః. రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మాత్ములు అవుతారు. రాజు పాపాత్ముడైతే ప్రజలు కూడా పాపాత్ములు అవుతారు. రాజు మధ్యస్థుడైతే ప్రజలు కూడా మధ్యస్థులై ఉంటారు. కాబట్టి ఈ ప్రజలు ఎప్పుడు కూడా రాజును అనుసరిస్తారు. రాజు ఎలాగుంటే పౌరులు ఎలా ఉంటారు అని చెప్పుకుంటున్నారు. అది ఇక్కడ విషయం. కాబట్టి ఇక్కడ భాష్యం చెప్తున్నారు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుని తన కర్తవ్యం నిర్వహించమని, యుద్ధం చేయమని ప్రోత్సహించాడు అనమాట. 3వ అధ్యాయం 21వ శ్లోకంలో ఏమన్నాడు, గొప్ప వ్యక్తి ఏదైతే అనుసరిస్తాడో సాధారణమైనటువంటి వాళ్ళు అనుసరిస్తారు దానినే. ఏమిటా శ్లోకం? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః సయత్ ప్రమాణం కృతే లోకస్తదను వర్తతే. అదే ఇక్కడ కూడా చెప్పారు. రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః పాపే పాపాః సమే సమాః. రాజ్ఞి ధర్మిష్టి ధర్మిష్ట. రాజ్ఞి అంటే ఏమిటి? ఇక్కడ రాజు ధర్మాత్ముడైతే ప్రజలందరూ కూడా ధర్మాత్ములు అవుతారు.
పాపే పాపాహ సమే సమాహ అని చెప్పన్నారు. రాజు పాపాత్ముడైతే జనులందరూ కూడా పాపాత్ములు అవుతారు. రాజానం అనువర్తంతే యథా రాజా తథా ప్రజ, అన్ని విషయాలలోనూ కూడా ప్రజలు రాజును అనుసరిస్తారు అని. కాబట్టి కృష్ణుడు కూడా ఇదే విషయాన్ని భగవద్గీత 3వ అధ్యాయం 21వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే అంటే ఉపన్యాసం ఇచ్చే కంటే ఆచరించి చూపడం అనేది ఇంకా గొప్పదని చెప్పుకుంటున్నారు. ఆచరణ అనేది మాట్లాడడం కంటే కూడా గట్టిగా వినిపిస్తుందట. అర్థమైంది కదా ఏమంటున్నారు ఇక్కడ. ఎగ్జాంపుల్ ఈజ్ లౌడర్ దాన్ ప్రిసెప్ట్. అంటే ప్రిసెప్ట్ అంటే ఏమిటి అంటే మనం చెప్తాం ఎలా ఉండాలని, కానీ మనం ఒక ఉదాహరణగా నిలబడ్డాం అనుకో అది ఇంకా గట్టిగా చెప్పినట్టు అవుతుందని చెప్పంటున్నారు. ఒకవేళ నాయకుడు అనేటువంటి వాడు చాలా ఉదారంగా ఉండి లేకపోతే ఏమవుతుంది అంటే రాజు పట్టించుకోనకుండా ఉదాసీన వైఖరితో ఉన్నాడు అనుకోండి, ఈనాటి సమాజంలో మనం చూసినట్టుగా, అప్పుడు ఈ పాపకార్యాలు ఏవైతున్నాయో అవి మొత్తం రాజ్యం అంతా కూడా ఏదో రాచపుండులాగా విస్తరిస్తాయట. రాచపుండు అంటే ఏమిటి? క్యాన్సర్. క్యాన్సర్ ఎలా విస్తరిస్తుంది? శరీరంలో ఒక చోటన ఈ క్యాన్సర్ కణం ఉందనుకోండి, రాచపుండు కణం ఉందనుకోండి, దాన్ని మనం తెలుసుకోలేకపోతే అందుకే క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని రకరకాల దశలు ఉంటాయి. దాన్ని ఆది అందే పసిగడితే వైద్యం చేయించవచ్చు. ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎవరికి ఉందో కూడా తెలియదు. చనిపోయే వరకు చాలామందికి అసలు క్యాన్సర్ ఉన్నట్టే తెలియదు. కాబట్టి రాచపుండులాగా విస్తరిస్తుందట. ఏమిటవి? పాపకార్యాలు. ఒకవేళ రాజు చాలా ఉదార స్వభావంగా ఉండి, అంటే చాలా అతి దయామయుడై ఉండి ఉదాసీన వైఖరి కలిగి ఉన్నాడు అనుకోండి, పరిస్థితి అలా ఉంటుంది. అందుచేతనే మరి నాయకుడి యొక్క ఉదాహరణ ఏదైతే ఉందో అది నిర్ణయిస్తుందట. ఏమనంటే రాజ్యం పాపాత్మమైనదా లేదా పుణ్యాత్మమైనదా అనేది నాయకుని యొక్క ఉదాహరణ నిర్ణయిస్తుంది అని చెప్పుకుంటున్నారు. నాయకుడిని అనుసరించడం అనేది మానవ స్వభావం. చాణక్య పండితుడు చంద్రగుప్తుడిని సింహాసనానికి ఉద్ధరించాడు. ఏ సింహాసనం? మగధ రాజ్యపు సింహాసనంపై. ఎందుకంటే ఈ చాణక్య పండితుని యొక్క ఏమంటారు నైతికమైనటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఈ చంద్రగుప్తుని యొక్క నైతికమైనటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది జనులందరికీ ఒక ఆదర్శనీయమైనటువంటి ఉదాహరణగా నిలబడింది. చంద్రగుప్తుడిని ఆ విధంగా తీర్చిదిద్దాడు ఎవరు? చాణక్య పండితుడు. కాబట్టి ఈ చంద్రగుప్తుని యొక్క ఉదాహరణ ఏదైతే ఉందో అది మరి జనులందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శంగా ఉన్నదన్నమాట. మరి ఈ ఆధునిక ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో దాని యొక్క గొప్ప సమస్య ఏమిటంటే, ప్రభుపాదుల వారు తరచుగా చెప్పినట్టుగా లిటిల్ డాగ్స్ ఎలెక్ట్ బిగ్ డాగ్స్ అన్నారు ప్రభుపాద. చూడండి, ప్రజాస్వామ్యానికి ప్రభుపాదులు ఇచ్చిన నిర్వచనం ఏమిటి? లిటిల్ డాగ్స్ ఎలెక్ట్ బిగ్ డాగ్స్. అంటే చిన్న కుక్కలు పెద్ద కుక్కల్ని ఎన్నుకుంటాయట. చూడండి, అదే ప్రజాస్వామ్యం అని చెప్పి అంటున్నారు ప్రభుపాదుల వారు. మరి ఈనాటి కాలంలో మనం చూస్తే నాయకత్వానికి సరైనటువంటి ఉదాహరణ ఏది లేదనమాట. మరి దేనికి సరైన ఉదాహరణ ఉంది ఈ రోజుల్లో అంటే, ఈనాటి ఒక కుక్క మరొక కుక్కను తింటుంది అనేటువంటి బాణిలో ఉన్న ప్రపంచంలో ఏ విధంగా మెరుగైన 2 కాళ్ల కుక్కలుగా మారాలనే దానికే మంచి ఉదాహరణలు ఉన్నాయి తప్ప ఆదర్శనీయమైనటువంటి నాయకత్వానికి ఎలాంటి ఉదాహరణలు లేవు అని చెప్పుకుంటున్నారు. అంతే కదా. హౌ టు బికమ్ ఏ 2-legged డాగ్. చూడండి, కుక్కకి 4 కాళ్ళు ఉంటాయి, కానీ ఇప్పుడు ఏమిటి 2 కాళ్ళ కుక్కల్లా ఎలా మారాలనేదే పోటీ జరుగుతుంది అనమాట. అది పరిస్థితి. 8వ శ్లోకం. జీవంతం మృతవన్మన్యే దేహినం ధర్మవర్జితం మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న సంశయః. జీవంతం మృతవన్మన్యే దేహినం ధర్మవర్జితం మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న సంశయః. చూడండి, చాణక్యుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే ధర్మబద్ధంగా వ్యవహరించరో వాడి బతుకున్నా మరణించినట్టుగానే నేను పరిగణిస్తాను.
కానీ ఎవరైతే ధర్మాన్ని నిలబెట్టడం కోసం మరణిస్తారో ఆ, వాళ్ళు మరణించినప్పటికీ జీవిస్తూనే ఉంటారు అని చెప్పుంటారు. చూడండి ఎంత ముఖ్య విషయం చెప్పాడు. ఏమంటున్నాడు? ఆ, ఎవరైతే ధర్మబద్ధంగా వ్యవహరించరో వాళ్ళు జీవిస్తున్నప్పటికీ మరణించినట్టుగానే నేను పరిగణిస్తాను. కానీ ఎవరైతే ధర్మాన్ని నిలబెట్టడం కోసం మరణిస్తారో వారు మరణించినప్పటికీ జీవిస్తున్నట్టే అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ భాష్యం చెప్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి ఒక అభిమాన కథ ఈ విధంగా ఉందట. శ్రీల ప్రభుపాదులకు చాలా ఇష్టమైన కథ ఒకటి. ఏమిటది? ఒకసారి ఒక అమాయకులైనటువంటి ఒక గ్రామస్తుల గుంపు ఒక సాధువు చుట్టూ చేరి అంటే సంచరించేటువంటి ఒక సాధువు చుట్టూ చేరి ఆశీర్వాదాలు అడుగుతున్నారట. ఎవరు? ఒక అమాయక గ్రామస్తుల బృందం. మరి ఆ గుంపులో ఒక రాజకుమారుడు ఉన్నాడట, అలాగే ఒక బ్రహ్మచారి ఉన్నాడట, ఒక కృష్ణ భక్తుడు ఉన్నాడట, అలాగే ఒక కసాయివాడు ఉన్నాడట. ఇది ఆ సాధువు చుట్టూ ఆశీర్వాదం కోసం మూగిన వారిలో. మరి సాధువు రాజకుమారుణ్ణి ఆశీర్వదించాడు. ఏమని దీవించాడు? నువ్వు దీర్ఘకాలం జీవించు అని ఆశీర్వదించాడట. బ్రహ్మచారి వైపు చూసేమన్నాడంటే ఈరోజు మరణించు అన్నాడట. కృష్ణ భక్తుడిని చూసేమన్నాడంటే జీవిస్తే దీర్ఘకాలం జీవించు, అది ఇప్పుడే చనిపో అని చెప్పన్నాడట. కసాయి వాడిని చూసేమన్నాడంట నువ్వు జీవించొద్దు, నువ్వు మరణించొద్దు అన్నాడు. మరి ఆ గ్రామస్తులందరూ ఆ దివ్య పురుషుడి వైపు చాలా ఆశ్చర్యంగా చూశారట. ఇదేమిటి ఎలా అన్నాడని చెప్పి. అసలు ఈయన ఎలాంటి సాధువు ఈయన అని ఆశ్చర్యపోయారట. ఎందుకంటే పూర్వ సాధువులందరూ ఎవరు వచ్చినా సరే ఏమైనా ఆశీర్వదించేవారట, ఆయుష్మాన్ భవ అని దీవించేవారట. మీ అందరూ కూడా దీర్ఘకాలం జీవించండి అని. అలా చెప్పి ఏం చేసేవారట, వారికి వచ్చినటువంటి దక్షిణలన్నీ పోగేసుకుని వెళ్ళిపోయేవారట. కానీ వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండడంతో ఆ సాధువు వివరించాడట. ఎందుకు నేను ఎవరెవరిని ఇలా ఇలా ఎందుకు ఆశీర్వదించాననేది వివరించాడు. ఏమనంటే రాజకుమారుణ్ణి దీర్ఘకాలం జీవించు అని ఆశీర్వదించాను. ఎందుకంటే రాజకుమారుని యొక్క ఏకైక ఆసక్తి ఏమిటంటే తన తండ్రి యొక్క సంపదను భోగించడం. ఎప్పుడైతే అతడు ఈ ప్రపంచాన్ని వదిలిపెడతాడో అతడు నరకప్రాయమైనటువంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళబడతాడు. ఎవరు? రాజకుమారుడు. అందుకనే చనిపోయిన తర్వాత ఇతడు నరకప్రాయమైనటువంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళబడతాడు. కాబట్టి అతడు జీవించినంతకాలం వీలైనంతగా ఇంద్రియభోగం చేయడం మేలు అని చెప్పి, అందుకే నేను ఏమని దీవించాను? రాజపుత్ర చిరంజీవ అని చెప్పి దీవించాడు. ఎందుకనంటే బతికినంతకాలం చక్కగా భోగించిన ఆయన, చచ్చావా నీ పని ఉంటుంది పైన, అందుకే బతికినంతకాలం బాగా బతుకని చెప్పి జీవించాను నేను. ఇక బ్రహ్మచారి విషయానికి వస్తే అతడు ఇప్పుడు తపస్సు చేస్తున్నాడు. అతడు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఒకసారి అతడు పెళ్లి చేసుకున్నాడా అతడి పరిస్థితి ఏమవుతుందో ఎవడో చెప్పగలడు? అందుచేతనే అతడు ఇప్పుడే మరణించాడు అనుకోండి, అతడు ఖచ్చితంగా అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాడు. అందుకే బ్రహ్మచారికి ఏమని చెప్పాను నేను? మా జీవ అని చెప్పన్నాను. అంటే నువ్వు బతకొద్దు, చచ్చిపోవని చెప్పాను. ఇక ఈ సాధువు అయినటువంటి కృష్ణ భక్తుడి విషయానికి వస్తే అతడు భగవంతుని యొక్క విశుద్ధమైనటువంటి భక్తుడు. ఈ భక్తుడు తన యొక్క ప్రతి ఆలోచనను, ప్రతి మాటను, ప్రతి కార్యాన్ని కూడా భగవంతునికి శరణాగతి చేశాడు. అందుచేత అతడు ఇప్పటికే జీవిత లక్ష్యాన్ని పొందేశాడు. ఎందుకంటే జీవిత లక్ష్యం ఏమిటి? మనసా వాచా కర్మణ సంపూర్ణంగా భగవత్ సేవలో ఉండడం. అది అతడు బతికుండగానే చేసేసాడు. మరి అతడు తన యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించాడు కాబట్టి అతడు జీవించినా మరణించినా పెద్ద వ్యత్యాసం ఉండదు అని చెప్పన్నాడు. ఇక చివరిగా ఈ కసాయివాడు ఎవరైతే ఉన్నాడో ఈ కసాయివాడు అతని యొక్క జీవనం మరణమే మేలు వాడి జీవితం కంటే అని చెప్పన్నాడు. చూడండి, అంటే ఈ కసాయివాడు బతికుండడం కంటే చావడమే మేలు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, హిస్ డెత్ విల్ బి ఈవెన్ వర్స్ దెన్ ఎ లైఫ్ వర్స్ దెన్ డెత్. చూడండి, అంటే వీడి బతకడం కంటే చావడం మేలు. వాడు చచ్చినా
అంటే ఎలా చూసినా సరే వాడి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఆ? అంటే మరణం కంటే దారుణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అలాగే అతడి యొక్క మరణం ఏదైతే ఉందో అది జీవించడం కంటే కూడా దారుణంగా ఉంటుంది. జీవించడం మరణం కంటే దారుణంగా ఉంటుంది. ఏ విధంగా చూసినా వాడి జీవితం దారుణంగానే ఉంటుంది. కనుక వాడు బతకూడదు, చావకూడదు అని చెప్పి అన్నాను. ఈ విధంగా విన్న తర్వాత గ్రామస్తులందరూ ఏం చేశారట, కొంచెం ముందు కంటే సాధువుని కలవడానికి ముందు కంటే ఇంకో కొంచెం తెలివైన వాళ్ళుగా మారి ఇంటికి వెళ్ళారట తిరిగి. అర్థమవుతుంది కదా. కాబట్టి నలుగురికి ఏమని ఇచ్చాడు, ఒక్కొక్క ఆశీర్వాదం. ఏమిటిది? రాజపుత్ర చిరంజీవ అని చెప్పన్నాడు. ఎందుకని చిరంజీవ అన్నాడు రాజపుత్రుడిని? ఎందుకంటే నువ్వు మరణించావనుకో నరకానికి వెళ్తావు, కాబట్టి బతికినన్నాళ్ళు ఆనందంగా బతుకని చెప్పన్నాడు. అలాగే బ్రహ్మచారికి ఏం చెప్పాడు? మా జీవ అని చెప్పన్నాడు. నువ్వు బతకొద్దు, ఇప్పుడే చనిపో అన్నాడు. ఎందుకని? ఎందుకు ఆ విధంగా చెప్పాడు? ఎందుకంటే ఇప్పుడు అతను తపస్సు చేస్తున్నాడు, భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాడు. కానీ అతడికి వివాహం అయిందంటే ఏమవుతుందో తెలియదు. అందుకే వివాహం కాకముందే కనుక మరణిస్తే అతడు ఖచ్చితంగా అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాడు. కాబట్టి ఇప్పుడే మరణించమని చెప్పాడు. కృష్ణ భక్తుడికి ఏమన్నాడు? దీర్ఘకాలం జీవించు, లేదా ఇప్పుడే మరణించన్నాడు. ఎందుకంటే నువ్వు మరణించినా జీవించినా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకున్నావు కాబట్టి. కసాయి వాడికి ఏమని చెప్పాడు? నువ్వు జీవించొద్దు, మరణించొద్దు అన్నాడు. ఎందుకంటే నువ్వు జీవించినా నరకమే, నీకు మరణించినా సరే నరకం అని చెప్పి. కాబట్టి ఎవరైతే ఇంద్రియ భోగం కోసం జీవిస్తారో వారు కేవలం మృత శరీరాన్ని అలంకరించుకుంటున్నారు అంతే. చూడండి, అదే ఇక్కడ చెప్తున్నారు. మృత శరీరాన్ని అలంకరించుకుంటున్నారట ఎవరైతే ఇంద్రియ భోగం కోసం జీవిస్తున్నారో వాళ్ళు. శ్రీల ప్రభుపాదులు రాస్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతం 9వ స్కందం 13వ అధ్యాయం 3వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ఈ విధంగా చెప్తారు. ఏమంటారంటే, చాణక్య పండితుడు అంటాడు, శారీరం క్షణ విద్వాంసి కల్పాంత స్థాయినో గుణా. చూడండి, శారీరం క్షణ విద్వాంసి కల్పాంత స్థాయినో గుణా. ఒకరి జీవన ఆయుర్దాయం ఏదైతుందో ఈ భౌతిక ప్రపంచంలో అది ఏ క్షణంలోనైనా ముగిసిపోవచ్చు. కానీ ఈ జీవితంలో మనం ఏదైనా పనికొచ్చే పని ఏదైనా చేసినట్లయితే అప్పుడు చరిత్రలో అది శాశ్వతంగా అది లిఖించబడుతుంది అని చెప్పాడు. చూడండి, అర్థం కదా ఏమన్నాడు? ఈ భౌతిక ప్రపంచంలో వ్యక్తి యొక్క జీవితం ఎప్పుడైనా ముగిసిపోవచ్చు. కానీ ఈ జీవితంలో మనం ఏదైనా పనికొచ్చే పని ఏదైనా చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నిత్యముగా మన యొక్క చరిత్ర లిఖించబడుతుంది అని చెప్పాడు. మానవ రూపంలోని జీవితంలో వ్యక్తి ఏ విధంగా పని చేయాలంటే, శరీరం వదిలిన తర్వాత తన స్వంత ఇంటికి భగవద్ధామానికి తిరిగి వెళ్ళేలా పని చేయాలని చెప్పుకుంటున్నారు. దీనిని ఏమంటారంటే ఆత్మసాక్షాత్కారం అని చెప్పంటారు. అందుకే మనకి మరొక శ్లోకంలో చెప్పినట్టుగా కురుపుణ్యం అహోరాత్రం అని చెప్పన్నారు. అంటే అహో అంటే పగలు, రాత్రి అంటే రాత్రి తెలిసిందే. కాబట్టి అహర్నిశలో కూడా మనం ఏం చేయాలంటే పుణ్యకార్యాలు చేయాలి. ఏమిటి మరి అత్యంత పుణ్యకార్యం అంటే కృష్ణ చైతన్యమే. 9వ శ్లోకం. ధర్మార్థకామ మోక్షాణం యస్యై కోపి న విద్యతే అజాగలస్తనస్యైవ తస్య జన్మ నిరర్ధకం. చూడండి ఏమంటున్నాడు? ధర్మార్థ కామ మోక్షాణం యస్యై కోపి న విద్యతే అజాగలస్తనస్యేవ తస్య జన్మ నిరర్ధకం అని చెప్పుకుంటున్నాడు. ఎవరైతే ఈ జీవితంలో ధర్మాన్ని కానీ, అర్థాన్ని కానీ, కామాన్ని కానీ, మోక్షాన్ని కానీ సంపాదించలేదో వాడు నిరుపయోగమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడట. ఎలాగట అంటే మేక గొంతుకు వేలాడేటువంటి స్తనాల్లాగా అని చెప్పుకుంటున్నాడు. మేక గొంతుకు మనం చూస్తే ఇక్కడ వేలాడుతుంటాయి కదా, నిపిల్స్ అంటే ఈ అవి వేలాడుతూ ఉంటాయి అనమాట. మేక గొంతులు ఉంటాయి. వాటిని పిసికామనుకోండి ఏమైనా పాలు వస్తాయా? వాటిని లాగితే ఏం రావు. చూడండి, అలాగే ఎవరైతే మానవ జీవితాన్ని పొంది ధర్మార్థ కామ మోక్షాలను పొందలేదో వాడు నిరుపయోగం అయినట్టే వాడి జీవితం అని చెప్పుకుంటున్నారు. భాషని చెప్తున్నారు. మొదటి పంక్తిలో చాణక్య పండితుడు భౌతిక జీవితం యొక్క 4 సూత్రాలను ఆయన గుర్తిస్తున్నాడు ఇక్కడ. ఏమిటవి భౌతిక జీవితం యొక్క 4 సూత్రాలు?
ధర్మ అర్థ కామ మోక్షాలు. ఆ? మరి సాధారణమైనటువంటి మనుషులందరూ కూడా దీనిని కోరుకుంటారనమాట. ఈ 4 లక్ష్యాలను. ఏమిటవి? ధర్మం, అర్థము అంటే సంపద, కామము అంటే ఇంద్రియ భోగం, అలాగే మోక్షం అంటే నిరాకార ముక్తి. వీటిని కోరుకుంటారు. కానీ ఈ 4 భగవద్భక్తుడికి ఏమాత్రం ఆకర్షణీయం కాదని చెప్పుకుంటారు. ఈ 4 ఎవరికి ఆకర్షణీయంగా ఉంటాయి? సాధారణమైనటువంటి వ్యక్తులకి. అయితే ఈ రోజుల్లో సాధారణమైన వ్యక్తులకి అవి కూడా ఆకర్షణీయం కాదు. స్మార్ట్ ఫోన్ తప్ప ఇది ఆకర్షణీయం కాదనమాట ఈ రోజుల్లో మనిషికి. మరి భగవద్భక్తుడికి 4 ఏమాత్రం ఆకర్షణీయం కాదు. వైష్ణవునికి ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం. మోక్షం అంటే ఏమిటి భక్తునికి? అంటే వ్యక్తి తన యొక్క నిత్యమైనటువంటి ప్రేమపూర్వక సంబంధంలో ఉండడం ఎవరితో? భగవంతునితో. దాన్ని రసము అని చెప్పి అంటాం, భగవత్ సంబంధాన్ని. అంతేగాని భగవంతునితో ఐక్యం కావడం కాదనమాట భక్తుడు కోరుకునేది. మరి మేక యొక్క గొంతుకు వేలాడేటువంటి తిత్తులు ఏవైతే ఉంటాయో వీటి గురించి అనేక శాస్త్రాలు చెబుతున్నాయట. చూడండి, ఈ మేక గొంతుకు వేలాడే తిత్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అనేక శాస్త్రాల్లో ప్రస్తావించబడిందట. శ్రీ చైతన్య చరితామృతంలో కూడా చెప్పబడింది. వాస్తవానికి మనకి తర్కశాస్త్రం, న్యాయశాస్త్రంలో కూడా అజగల న్యాయ అని చెప్పుకుంటుంది అనమాట. అజగల న్యాయ అంటే అజ అంటే మేక, మేక గొంతు న్యాయం అని చెప్పి అంటారు అనమాట. అనేక శాస్త్రాలు చైతన్య చరితామృతంలో 2:24-93 శ్లోకం ఏమిటది? భక్తియుత సేవ తప్ప మిగిలిన అన్ని విధాల ఆత్మసాక్షాత్కార విధానాలు కూడా మేక గొంతుపై ఉండేటువంటి తిత్తులు లాంటివి. తెలివైనటువంటి వ్యక్తి కేవలం భక్తియుత సేవను మాత్రమే స్వీకరిస్తాడు, ఇతర ఆత్మసాక్షాత్కార ప్రక్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి అని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా మనకు చెప్పబడింది. 10వ శ్లోకం. దహ్యమానాస్సు తీవ్రేణ నీచాః పశ్యశోగ్నినా అశక్తాస్తత్పదం గంతుం తతో నిందాం ప్రకుర్వతే. దహ్యమానాః సుతీవ్రేణ నీచాః పశ్యశోగ్నినా అశక్తాస్తత్పదం గంతుం తతో నిందాం ప్రకుర్వతే అని చెప్పుకుంటున్నారు. ఏమిటి దీని యొక్క అనువాదం? నీచులైనటువంటి వారు లేదా అధములైనటువంటి వారి యొక్క హృదయాలు ఇతరుల యొక్క కీర్తిని చూసి కాలిపోతూ ఉంటాయట. అందుకని వాళ్ళని, ఎవరైతే కీర్తి గడించినటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళు అధములు నిందిస్తూ ఉంటారట. ఎందుకంటే వాళ్ళలాగా వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళలేరు కాబట్టి అని చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు చేరుకునేటువంటి శిఖరాలను వీళ్ళు చేరుకోలేరు కాబట్టి, జీవితంలో వారిలాగా ఉన్నత స్థాయికి ఎదగలేరు కాబట్టి వారిని చూసి వీళ్ళ హృదయాలు ఎప్పుడు కూడా అసూయతో కాలిపోతూ ఉంటాయట. చూడండి, భాష్యం చెప్తున్నారు. కాబట్టి గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అధమ మనస్సులో కలిగిన వారి యొక్క అసూయను సహించాలట. చూడండి, ద డెవిల్స్ డిక్షనరీ అనే గ్రంథం ఏదైతే ఉందో ఇక్కడ ఒక వాదనని వినిపిస్తుంది. ఏమిటంటే కెలామిటీ అని చెప్పి. కెలామిటీ అనే దానికి ఏమిటంటే అర్థం అంటే విపత్తు. కెలామిటీ అంటే ఏమిటి? విపత్తు. విపత్తులు 2 రకాలుగా ఉంటాయి. ఏమిటది? మనకు కలిగే దురదృష్టం, అలాగే ఇతరులకు కలిగేటువంటి అదృష్టం. ఇదే విపత్తు అంట. విపత్తు అంటే ఏమిట్రా అంటే మనకు కలిగే దురదృష్టం విపత్తు, ఇతరులకు కలిగే అదృష్టం కూడా మనకి విపత్తే. చూడండి, దీన్ని విపత్తు అని చెప్పి అంటారు. 11వ శ్లోకం. బంధాయ విషయాసంగం ముక్త్యై నిర్విషయం మనః మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః. అమృత బిందూపనిషత్తులో కూడా ఇది ప్రస్తావించబడుతుంది. శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని, అంటే ఇందులో 2వ పంక్తి ఏదైతే ఉందో అది ఉద్ధరేతాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆ శ్లోకం ఇప్పుడు భాష్యంలో ప్రస్తావన చేస్తారు. ఇక్కడ కూడా వచ్చింది అది. బంధాయ విషయాసంగం ముక్త్యై నిర్విషయం మనః మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః. ఇంద్రియ భోగానికి ఆసక్తమైనటువంటి మనసు అది బంధనానికి దారితీస్తుంది. ఇంద్రియ భోగం నుండి
అనాసక్తమైనటువంటి మనసు మోక్షానికి దారితీస్తుంది. అందుచేత మన బంధనానికి మన మోక్షానికి రెండింటికి మనసే కారణం అని చెప్పుకుంటున్నారు. మనం బంధితులం అవ్వాలన్నా మనం మోక్షాన్ని సాధించాలన్నా రెండింటికి కూడా మనసే కారణము అని చెప్పుకుంటున్నారు. భాష్యం. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు 6వ అధ్యాయం 5వ శ్లోకంలో. ఏమంటున్నాడంటే, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని చెప్పుకుంటున్నాడు. అంటే మనిషి తన మనస్సు సహాయంతో తనను తాను ఉద్ధరించుకోవాలి, కానీ అధోగతి పాలు చేసుకోకూడదు. మనసే బద్ధజీవికి స్నేహితుడు, మనసే బద్ధజీవికి శత్రువు కూడా. కాబట్టి జీవితం యొక్క సుఖ దుఃఖాలు ఏవైతే సముద్రపు కెరటాలలాగా ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటాయో, మరి భక్తుడు వాటిని వైరాగ్య స్ఫూర్తితో స్వీకరించాలట. వేటిని? జీవితపు సుఖ దుఃఖాలను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క కార్మిక విధిని బట్టి సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖాన్ని అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుంది. అందుకే ఈ తాత్కాలికమైనటువంటి జీవితానికి ఆసక్తులం అవ్వడం అనేది చాలా గంభీరమైనటువంటి తప్పు అని చెప్పంటారు. తాత్కాలికమైనటువంటి జీవితానికి ఆసక్తులం కాకూడదు, చాలా పెద్ద తప్పు. మరి పవిత్రమైనటువంటి భాగవతం కూడా అందుచేతనే ఇక్కడ ప్రశ్నిస్తుంది. ఏమనంటే, ఏమన్నారు చూడండి, ఏ మర్త్యుడు, చూడండి, మోర్టల్ మ్యాన్ అంటే మర్త్యుడు అంటే మరణించేటువంటి వాడు. మరి మానవ రూపంలోని జీవితాన్ని సాధించిన ఏ మర్త్యుడు అంటే ఏ మనిషి, మరి ఈ మానవ జీవితం అనేది ఎలాంటిదట అంటే స్వర్గానికి మోక్షానికి ఒక ద్వారం లాంటిది. స్వర్గానికి మోక్షానికి ద్వారం వంటి ఈ మానవ రూప జీవితాన్ని పొందినటువంటి ఏ మనిషి కావాలని చెప్పి పనికిరానటువంటి భౌతికమైన ఆస్తులకు ఆసక్తుడవుతాడు అని అడుగుతుంది భాగవతం. అంటే బుద్ధున్నవాడు ఎవడైనా భౌతికమైనటువంటి సంపదలకు ఆసక్తమవుతాడా? మానవ జన్మ పొందినటువంటి వాడు ఎవడైనా సరే అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే మానవ జన్మ అనేది స్వర్గానికి ముక్తికి ద్వారం లాంటిది. అలాంటి మానవ జన్మను పొంది ఎవడైనా భౌతికమైనటువంటి ఆస్తిపాస్తులకు ఆసక్తుడవుతాడా? బుద్ధున్నవాడు ఎవడైనా అని చెప్పి అడుగుతుంది భాగవతం 11:23-23లో. మరి ఆసక్తి అనాసక్తి అంటే సంకల్ప వికల్ప అనేటువంటివి మనసు యొక్క పనులు అనమాట. భగవద్గీతలో అర్జునుడు ప్రకటిస్తున్నాడు, చంచలం హి మనః కృష్ణ ప్రమాదీ బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయురపు సుదుష్కర అని చెప్పుకుంటున్నాడు. మనసు అనేది చంచలమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటిది, బలవంతమైనటువంటిది, దృఢమైనటువంటిది. ఓ కృష్ణ, మరి మనసును నియంత్రించడం అనేది వాయువును నియంత్రించడం కంటే కూడా కష్టమనిపిస్తుంది నాకు అని చెప్పుకుంటున్నాడు. మరి దానికి కృష్ణుడు ఏమని స్పందిస్తాడు? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన అని చెప్పుకుంటాడు. ఏమంటున్నాడు? మరి ఓ మహాబాహుడమైనటువంటి అర్జున, నిస్సందేహంగా ఈ చంచలమైనటువంటి మనసును నియంత్రించడం చాలా కష్టమే, కానీ ఓ కుంతీపుత్ర, నిరంతర సాధన ద్వారా వైరాగ్యం ద్వారా దానిని నువ్వు సాధించవచ్చు అని చెప్పుకుంటున్నాడు. ఏం సాధించవచ్చు? నిరంతర సాధన మరియు వైరాగ్యాల ద్వారా ఏం సాధించవచ్చు? చంచలమైనటువంటి మనసుని నియంత్రణలోకి తీసుకురావచ్చు అని చెప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే మనసు పూర్ణ పురుషోత్తమ భగవానుని సేవలో అది ఓదార్పును పొందుతుందో, ఎప్పుడైతే ఇంద్రియాలు భగవత్ సేవలో నిమగ్నమవుతాయో, అప్పుడు ఈ మోక్షద్వారం అనేది చక్కగా తెరుచుకునే ఉంటుందట. చాణక్య పండితుడు తర్వాత శ్లోకంలో చెప్తాడు దాని గురించి. 12వ శ్లోకం ఏం చెప్తాడో చూడండి. దేహాభిమానే గలితే జ్ఞానేన పరమాత్మని యత్ర యత్ర మనో యాతి తత్ర తత్ర సమాధయః. దేహాభిమానే గలితే జ్ఞానేన పరమాత్మని యత్ర యత్ర మనో యాతి తత్ర తత్ర సమాధయః అని చెప్పుకుంటున్నాడు. ఎవరైతే పరమాత్మ జ్ఞానం ద్వారా ఈ శరీర గుర్తింపుని విడిచిపెడతాడో, నేను ఈ శరీరాన్ని అనేటువంటి భావనని ఎవరైతే పరమాత్మ జ్ఞానం ద్వారా విడిచిపెడతారో
అతడు ఎల్లప్పుడూ కూడా అతడు ధ్యానమగ్నుడై ఉంటాడట. ఆ? ఆ, అంటే మనసు అతన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళనివ్వండి, కానీ అతడు ధ్యానమగ్నుడై ఉంటాడు ఎల్లప్పుడూ కూడా. ఎందుకంటే పరమాత్మ జ్ఞానం ద్వారా అతడు ఈ శరీర గుర్తింపుని త్యజిస్తాడు కాబట్టి అంటున్నారు, భాష్యం చెప్తున్నారు. మరి శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన విరాజమానుడై ఉన్నాడు. మరి పరమాత్మని ఇంగ్లీష్లో ఏమంటారు? సూపర్ సోల్, సుప్రీం సోల్ అని చెప్పి అంటారు అనమాట. మరి చాణక్య పండితుడి యొక్క ఉపదేశం ఏమిటంటే, ఈ పరమాత్మ జ్ఞానం ఏదైతే ఉందో అది భక్తుణ్ణి స్థిర బుద్ధిని సాధించడానికి, స్థితప్రజ్ఞుడు కావడానికి అది తోడ్పడుతుందట. అంటే ఏమంటారు దాన్ని? స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి? సమాధి స్థితిని పొందడం. సమాధి స్థితిని పొందగలుగుతారట పరమాత్మ జ్ఞానాన్ని పొందడం ద్వారా భక్తుడు. అంటే ఏమిటి? కృష్ణ చైతన్యాన్ని మేల్కొల్పుకోవడం ద్వారా. మరి కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు భగవద్గీత 6:29లో ఏమంటున్నాడు? యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః అని చెప్పుకుంటున్నాడు. మరి నిజమైనటువంటి యోగి నన్నే సకల జీవుల యందును దర్శిస్తాడు, అలాగే ప్రతి జీవిని అంటే సకల జీవులను నాయందే దర్శిస్తాడు. కాదు, ఇది 6:29, అది 6:47 మనం చెప్పుకున్నది. ఇక్కడ 6:29 ఇక్కడ ప్రస్తావన చేశారు. ఏమంటారంటే నిజమైనటువంటి యోగి నన్ను సకల జీవుల యందును దర్శిస్తాడు, ప్రతి జీవిని నాయందు దర్శిస్తాడు. ఇంకా చెప్పాలంటే అతడు సర్వత్రా నన్నే దర్శిస్తాడు అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. ఏమిటది? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని చెప్తున్నాడు అనమాట. అన్ని చోట్ల కూడా నన్నే చూస్తాడని చెప్పి. 13వ శ్లోకం. ఈప్సితం మనసః సర్వం కస్య సంపద్యతే సుఖం దేవాయత్తం యతః సర్వం తస్మాత్ సంతోషమాశ్రయేత్. ఏమన్నాడు చూడండి. ఈప్సితం మనసః సర్వం కస్య సంపద్యతే సుఖం దైవాయత్తం యతః సర్వం తస్మాత్ సంతోషమాశ్రయేత్ అని చెప్పుకుంటున్నాడు. చూడండి, మనసు కోరినటువంటి సుఖాలన్నిటినీ పొందగలిగిన వాడు ఎవడయ్యా అని అడుగుతున్నాడు ఇక్కడ. చూడండి, మనసు కోరిన సుఖాలన్నిటినీ ఎవడు పొందగలడు? సాధ్యమవుతుందా మనసు కోరిన సుఖాలన్నిటినీ పొందడం? ప్రతిదీ కూడా భగవంతుని యొక్క ఇచ్ఛపై ఆధారపడి ఉంటుంది. అందుచేతనే వ్యక్తి తృప్తి పడడం నేర్చుకోవాలి అని చెప్పుకుంటున్నాడు. చూడండి, సంతోషం అంటే అర్థం ఏంటంటే, తోషం అంటే తృప్తి చెందడం నేర్చుకోవాలి, తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ప్రతిదీ కూడా భగవంతుని ఇచ్ఛపై ఆధారపడి ఉంటుంది. దైవాయత్తం యతః సర్వం, అది ఇక్కడ విషయం. దైవాయత్తం యతః సర్వం అంటే ప్రతిదీ కూడా భగవంతుని ఇచ్ఛపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనసు కోరిన సుఖాలని పొందగలిగిన వాడు ఎవడు చెప్పండి? భాష్యం. చాణక్య పండితుడు ఉపదేశిస్తున్నాడు ఏమిటంటే, ప్రతీది కూడా భగవంతుని నియంత్రణలో ఉంటుంది అనే జ్ఞానంతో సంతృప్తి చెంది ఉండమంటున్నాడు. ఏమన్నాడు? ప్రతీది భగవంతుని నియంత్రణలో ఉంటుంది అనే జ్ఞానంతో సంతృప్తి చెందండి. నిజమైనటువంటి ఆనందం అనేది కృష్ణుని యొక్క ప్రకటనలో ఉంది. ఏమిటది? 6వ అధ్యాయం 27వ శ్లోకంలో. 6వ అధ్యాయం 27వ శ్లోకం ఏమంటున్నాడు చూడండి. ఏ యోగి యొక్క మనసైతే నా యందు లగ్నమై ఉంటుందో అతడు అత్యున్నతమైన ఆనందాన్ని పొందుతాడు. మరి అతడు బ్రహ్మముతో తనను తాను గుర్తించుకుంటూ అతడు మోక్షాన్ని పొందుతాడు. అతని యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. అతని యొక్క కోరికలన్నీ కూడా అవి ప్రశాంతంగా ఉంటాయి. అంటే కోరికలు అనేవి పైకి రావన్నమాట. అంటే అలాగే అతడు సకల పాపముల నుండి కూడా విముక్తుడై ఉంటాడు అని చెప్పుకుంటున్నాడు. 6వ అధ్యాయం 27వ శ్లోకంలో చెప్తున్నాడు. తర్వాత 14వ శ్లోకం 13వ అధ్యాయం. యథాదేను సహస్రేషు వత్సో గచ్చతి మాతరం యథా యచ్చకృతం కర్మ కర్తారమనుగచ్చతి. చూడండి, యథాదేను సహస్రేషు వత్సో గచ్చతి మాతరం తథా యచ్చకృతం కర్మ
కర్తారం అనుగచ్చతి. చూడండి, ఏ విధంగా అయితే వేలాది గోవులు ఉన్నప్పటికీ దూడ తన తల్లిని కనుగొంటుందో, అలాగే ఆ, ఒక మనిషి చేసినటువంటి మంచి చెడు కార్యాలు ఆ వ్యక్తిని అనుసరిస్తాయి అని చెప్పుకుంటున్నాడు. చూడండి, వాడు ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని చెడు పనులు చేసినా అవన్నీ కూడా ఆ వ్యక్తిని అనుసరిస్తాయట. ఎలాగంటే వేలాది మంది గోవుల్లో ఉన్నప్పటికీ కూడా దూడ తన తల్లిని కనిపెట్టగలుగుతుంది. అలాగే భాష్యం చెప్తున్నారు. కాబట్టి కర్మ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మనం వాటిని తప్పించుకోలేం. కానీ వాటిని ఖచ్చితంగా మనం తేలికపరుచుకోవచ్చట. అలాగే ఆ యొక్క మనం అనుభవించాల్సినటువంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో వాటిని మనం సున్నితంగా మార్చుకోవచ్చు. ఎలా? ఎంతగా అయితే భక్తుడు భగవంతుని యొక్క పాదపద్మాలకు శరణాగతి పొందుతాడో అంతగా ఏమవుతుంది, అతని యొక్క కర్మ ఫలితాలు అనేవి తేలికగా మారతాయి, అవి సున్నితంగా మారతాయి. శ్రీకృష్ణ భగవానునికి పూర్తిగా శరణాగతి పొందడం ఏదైతుందో అది ఒక్కటే సకల కామ్య కర్మ ఫలితాలను కూడా తుడిచిపెట్టేస్తుంది. అప్పుడు ఆ విధంగా భక్తుడు ఏం చేస్తాడు, తనను తాను అంతిమమైనటువంటి మోక్షానికి అర్హత పొందుతాడు అని చెప్పుకుంటున్నారు. కర్మాని నిర్దహతి కింతుజ భక్తి భాజాం మనకి చెప్పబడింది బ్రహ్మ సంహితలో. కాబట్టి కేవలం భక్తియుత సేవ ఒకటి మాత్రమే మన యొక్క పాపపుణ్య కర్మలన్నిటినీ కూడా దగ్ధం చేసేస్తుంది అనమాట. 15వ శ్లోకం. అనవస్థిత కార్యస్య న జనేన వనే సుఖం జనే దహతి సంసర్గాత్ వనే సంగ వివర్జనాత్. చూడండి ఏమంటున్నాడు, అనవస్థిత కార్యస్య న జనేన వనే సుఖం జనే దహతి సంసర్గం జనే దహతి సంసర్గాత్ వనే సంగ వివర్జనాత్ అని చెప్పన్నారు. ఎవరి పనులైతే పద్ధతి పాడు లేకుండా ఉంటాయో వాడు మనుషుల మధ్య జీవించినా అరణ్యంలో జీవించినా వాడికి సుఖం ఉండదని చెప్పుకుంటున్నాడు. ఒక పద్ధతి పాడు లేనటువంటి వ్యక్తి యొక్క, అంటే పద్ధతి పాడు లేకుండా పనిచేసేవాడు వాడు జనారణ్యంలో ఉన్నా వనారణ్యంలో ఉన్నా ఒకటే అని చెప్పుకుంటున్నాడు. అంటే సమాజంలో ఉన్నా సరే అడవిలో ఉన్నా ఒకటే. ఎందుకంటే ఎక్కడున్న వాడికి సుఖం అనేది ఉండదు కాబట్టి. మనుషుల మధ్యలో ఉంటే వాడికి హృదయం దగ్ధమవుతూ ఉంటుందట, మనుషులతో కలవలేక. అలాగే వాడు సంఘాన్ని త్యజించాడు అనుకోండి, సంఘం చేత త్యజించబడడం వల్ల అరణ్యంలో వాడి యొక్క హృదయం దగ్ధమవుతుంది అని చెప్పుకుంటున్నారు. అది ఎక్కడున్నా సరే వాడి హృదయం దగ్ధమవుతుంది, పద్ధతి పాడు లేని వాడి యొక్క జీవితం. భాష్యం చెప్తున్నారు, వ్యక్తి యొక్క లక్ష్యాలు భౌతికమైనవి కావచ్చు, ఆధ్యాత్మికమైనవి కావచ్చు. విజయం సాధించాలంటే ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళిక ఉండాలి అని చెప్పుకుంటారు. ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళిక లేకపోతే భౌతికంగాను ఆధ్యాత్మికంగాను రెండు విధాలుగా వాడు విజయాన్ని సాధించలేడు అని చెప్తున్నారు. 16వ శ్లోకం. కనిత్వాహి కనిత్రేణ భూతలే వారి విందతి తదా గురుగతాం విద్యాం శుశ్రూషురధిగచ్చతి. కనిత్వాహి కనిత్రేణ భూతలే వారి విందతి తదా గురుగతాం విద్యాం శుశ్రూషురధిగచ్చతి అని చెప్పుకుంటున్నాడు. చూడండి, మనం ఒక పలుగుతో తవ్వుతూ ఉంటే మనకి భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి నీరుని మనకు దొరుకుతుంది, అంతే కదా. ఇప్పుడు బావి తవ్వుతారు, బావి తవ్వే వాళ్ళు ఏం చేస్తారు, ఒక గుణపం పట్టుకుని తవ్వుతూ ఉంటారు. దాన్నే గుణపం అంటాం, గడ్డపార అని చెప్పంటాం, లేదా పలుగు అని చెప్పంటాం. వీటితోటి మనం తవ్వుతూ పెడుతుంటే ఏమవుతుంది, మనకి కింద నీరు దొరుకుతుంది. అలాగే విద్యార్థి కూడా తన యొక్క సేవ ద్వారా తన గురువు యొక్క విజ్ఞానాన్ని పొందగలుగుతారట. చూడండి, గురువుకి సేవ చేస్తూ ఉంటే ఏమవుతుంది, అతడు గురువు యొక్క విజ్ఞానాన్ని పొందగలుగుతాడు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ భాష్యంలో చెప్పినట్టుగా అన్ని వైదిక శాస్త్రాలలో ఉపదేశించినట్టుగా
నాగరికుడైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఒక ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించాలి. ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరు? మరి పరమసత్యం అంటే భగవంతుని యొక్క ప్రతినిధి గురువు అనేవాడు. ఆ విధంగా ఏం చేయాలంటే ఒక గురువుని ఆశ్రయించి అతడికి మరి చక్కటి సేవను అందించాలి అని చెప్పుకుంటున్నారు. అంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా గురువుకు సేవ చేయాలి. ప్రభుపదిలో తరచుగా చెప్పేవారు, ఒక అర్హత కలిగినటువంటి అంటే ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించకుండా వ్యక్తి నేను పెద్ద మనిషిని ప్రకటించుకోవడానికి లేదని చెప్పి అంటారు. ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించకుండా ఒక వ్యక్తి నేను ఒక పెద్ద మనిషిని చెప్పుకోవడానికి లేదట. నేను ఒక జెంటిల్ మ్యాన్ అని చెప్పుకోవడానికి లేదని చెప్పి అంటున్నారు. అందుచేత అందుకే ప్రభుపదిలో చెప్తారు ఏమంటారంటే అభిగచ్చేత్ అనేటువంటి మాట, అభిగచ్చేత్ అని చెప్పుంటారు. అభిగచ్చేత్ అంటే ఏమిటంటే ఖచ్చితంగా చేయాలి. అందులో మనకి ఎన్నిక ఇవ్వలేదనమాట. కావాలంటే వెళ్ళొచ్చు గురువు దగ్గరికి, లేకపోతే లేదని చెప్పాలి. అభిగచ్చేత్ అంటే తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం అని చెప్పి తర్వాత ఇంకా చెప్పబడుతుంది. అభిగచ్చేత్ అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా గురువుని స్వీకరించాల్సిందే, ఇందులో మరొక ప్రత్యామ్నాయం లేదు, మరొక అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు. మరి భగవద్గీత యథాతథంలో మనకి ఈ ఆధ్యాత్మిక దీక్షా ప్రక్రియ మనకు ఉపదేశించబడింది. ఏమిటది? తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. కాబట్టి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించడం ద్వారా పరమసత్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. అతడి నుండి వినయపూర్వకంగా ప్రశ్నలు వేయి, అలాగే అతడికి సేవ చేయి. మరి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి అంటే తత్వాన్ని దర్శించినటువంటి వాడైన కారణం చేత ఆ గురువు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ విధంగా అతడు దర్శించాడో అలా నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్పన్నాడు. అలాగే శ్రీమద్ భాగవతం కూడా నొక్కి చెబుతుంది 6:3-19 ఏమని? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మ మార్గం అనేది నేరుగా భగవంతుడి చేత ఇవ్వబడినటువంటిది. మరి శ్రీకృష్ణుడే ఆది పురుషుడు, ఆయనే భగవానుడు, అలాగే ఆయనే జగద్గురువు, ఆయనే వాస్తవమైనటువంటి ఆధ్యాత్మిక గురువు. అందుచేత నిజమైనటువంటి గురువు ఖచ్చితంగా ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరలో దీక్షితుడై ఉంటాడు ఖచ్చితంగా. మరి 4 ప్రామాణికమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. అవి భగవంతుడి నుంచి నేరుగా వస్తున్నాయి అన్నమాట. ఏమిటవి అంటే బ్రహ్మ సాంప్రదాయం అంటే మధ్వ సాంప్రదాయం అంటాం, శ్రీ సాంప్రదాయం అంటే రామానుజ సాంప్రదాయం అంటాం, రుద్ర సాంప్రదాయం దానినే విష్ణుస్వామి సాంప్రదాయం అంటారు, అలాగే కుమార సాంప్రదాయం దాన్నే నింబార్క సాంప్రదాయం అంటారు. మరి ఏదో ఒక కొత్త ప్రక్రియని కనిపెట్టి వ్యక్తి తనను తానే గురువునని చెప్పి ప్రకటించుకోవడానికి లేదనమాట. ఏదో ఒక పిచ్చివాడైనటువంటి సాధువులాగా లేకపోతే పిచ్చెక్కిన పూజారిలాగా ప్రవర్తించడానికి లేదు. ఎవరికి వాడే సొంత మార్గాన్ని తయారు చేసుకుని అని చెప్పుకుంటున్నారు. మరి నిజమైనటువంటి గురువుకి సామర్థ్యం ఉంటుంది. ఎందులో సామర్థ్యం ఉంటుంది? మరి శ్రద్ధాళు అయినటువంటి అభ్యర్థిని సొంత ఇంటికి భగవద్ధామానికి తీసుకువెళ్ళగలిగినటువంటి సమర్థత నిజమైనటువంటి గురువుకు ఉంటుంది. మరి ఈ ముఖ్యమైనటువంటి ఉపదేశంలో చెప్పబడినట్లుగా మరి చాణక్య పండితుడు ఆయన ఈ ఉపదేశాన్ని మనుసంహిత నుండి యథాతథంగా స్వీకరించారట. చూడండి, మనుసంహిత 2:218 చెప్పబడింది అనమాట. ఏమనంటే మరి నిజమైనటువంటి శిష్యుడు ఖచ్చితంగా ఆధ్యాత్మిక గురువుని తన యొక్క మనసా వాచ కర్మణ సేవించాలట. మనసా కర్మణ వాచ ఆధ్యాత్మిక గురువుని సేవించాలి. మరి అచంచలమైనటువంటి సేవ ద్వారా ఆధ్యాత్మిక గురువుకి చేయడం ద్వారా శిష్యుడు క్రమంగా ఏం చేస్తాడో తన యొక్క గుణాలను, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, భక్తిని పరిపూర్ణం చేసుకుంటాడు. మరి శరణాగతి పొందినటువంటి శిష్యునికి గురువు భగవంతునితో సమానమైనటువంటి స్థాయిలో ఎప్పుడు కూడా సేవించబడతాడు. శరణాగతి పొందినటువంటి శిష్యుడు తన ఆధ్యాత్మిక గురువుని భగవంతునితో సమానమైనటువంటి స్థాయిలో ఎప్పుడు కూడా సేవిస్తాడు అని చెప్పి చెప్తున్నారు. ఆ విధంగా మనం గురువుని సేవించాలి అని చెప్పుకుంటారు. 17వ శ్లోకం. కర్మాయత్తం ఫలం పుంసాం బుద్ధి కర్మానుసారిణి తథాపి సుధియశ్చార్యాః
సువిచార్య ఇవ కుర్వతే కర్మాయత్తం ఫలం పుంసాం బుద్ధి కర్మానుసారిణి తథాపి సుదియశ్చార్యా సువిచార్య ఇవ కుర్వతే అని చెప్పుకుంటున్నారు. చూడండి, మనం చేసుకునేటువంటి కర్మల యొక్క ఫలితాలను మనం పొందుతాం. అలాగే మన యొక్క ఇంటలెక్ట్ అంటే ఏమిటి, మన యొక్క మేధస్సులు ఏవైతే ఉన్నాయో అవి పూర్వ జీవితాల్లో మనం చేసినటువంటి సంస్కారాలను కలిగి ఉంటాయట. చూడండి, ఇంప్రెషన్స్ అంటే మనం పూర్వ జీవితంలో ఎలాంటి పనులు చేశామో అవి మన యొక్క మేధస్సులో ముద్రించబడి ఉంటాయట. అలాగే మనం చేసినటువంటి పనుల యొక్క ఫలితాలను మనం పొందుతాం. అందుకనే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి పని చేస్తారని చెప్పుకుంటున్నారు. తెలివైన వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి పని చేస్తారట, భాష్యం చెప్తున్నారు. మరి నీతి శాస్త్రం యొక్క ఉపదేశం ఏమిటంటే మనం ఏది చెయ్యాలి, ఏం చేయకూడదు అని 1000 సార్లు ఆలోచించాలట చేయడానికి ముందు. అన్ని వైపుల నుంచి ఆలోచించి మనం ఒక పని చేయాలి. కానీ అన్నింటికంటే పైన మనం తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క బాధ్యతని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంతేగాని మనం ఎప్పుడు కూడా విధిపై ఆధారపడకుండా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో ఆ నిర్ణయాల వల్ల వచ్చేటువంటి పర్యవసానాలని స్వీకరించేటువంటి బాధ్యతను కలిగి ఉండాలి అని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా 17వ శ్లోకంలో చెప్పబడింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చాణక్య నీతి శాస్త్రం కీ జాయ్, శ్రీల ప్రభుపాదికి జాయ్. ఎవరికైనా ఉన్న ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పవచ్చు. सकल गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्.